అదేంటి మెగా హీరో కదా అనాలి, మెగా డాన్కి హీరో దొరకడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ వేరే ఉంది. వరుణ్ తేజ్ టైటిల్ రోల్లో తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ జిగర్ తండా రీమేక్గా తెలుగులో హరీష్ శంకర్ రూపొందిస్తున్న వాల్మీకి షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. నిజానికి ఇందులో హీరో విలన్ పాత్రలు రెండూ సమానంగా ఉంటాయి. ప్రాధాన్యత క్రమంలో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనేలా ఉండవు. అందుకే కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ వరుణ్ ఏరి కోరి మరీ ప్రతినాయకుడి పాత్రను ఎంచుకున్నాడు. ఇందులో తనది డాన్ పాత్ర. హీరోగా కనిపించే మరో ఫిల్మ్ మేకర్ రోల్ ఒకటుంది. దానికి శ్రీవిష్ణు అని అనుకుంటున్నట్టు టాక్. ఇది అధికారికంగా ప్రకటించలేదు, కానీ సీరియస్ గా టీం మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటిదాకా ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముందు ఒరిజినల్లో చేసిన సిద్ధార్థ్ పేరు వినిపించింది, కానీ తనకు ఆసక్తి లేదని రిపోర్ట్. అయితే శ్రీవిష్ణు రైట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇమేజ్ పరంగా వరుణ్ పైనుంటాడు కాబట్టి అప్కమింగ్ స్టేజిలో ఉన్న శ్రీవిష్ణుకి మంచి స్కోప్ తో నిలదొక్కునే అవకాశం దక్కుతుంది. అయితే శ్రీవిష్ణు ఓకే చెబుతాడా లేదా అని తెలియడానికి కొంత టైం పట్టొచ్చు. వాల్మీకి టైటిల్ ఇప్పటికే ఆసక్తి రేపగా దానిమీద సామాజిక వర్గం ప్రాతిపదికన చిన్నపాటి వివాదాలు కూడా మొదలయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న వాల్మీకిని దసరా లేదా దీపావళి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.